ఎలా అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం అంటే ఈ ముగ్గురు కలిసి ప్రజలకు ఏమైనా చేస్తున్నారంటే అసలు ఏం చెప్తారు? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు ఈ ప్రభుత్వం? గతంలో మనం 2019 నుంచి 2024 వరకు చూస్తే ఓన్లీ పథకాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏమీ జరగలేదు. ఈనాడు పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక రోడ్డు కూడా సదుపాయం లేని ప్రాంతాలకు కూడా ఇవాళ మనం రోడ్లు మరమ్మతులు చేయడం కానీ రోడ్లు వేయడం కానీ మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతిసారి ఈ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందంటే ఈ డెసిషన్స్ చూసి పల్లె ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని హర్షించే స్థాయికి ఈరోజు వచ్చింది. పల్లెల్లోకి మనం వెళ్ళాము అంటేనే మన పెద్ద విజయం కింద భావించవచ్చు. ఈ సందర్భంగా మనం ప్రజలకు తెలియజేస్తుంది ఏమంటే పథకాలు కొద్దిగా లేట్ అయినా కానీ అభివృద్ధి పనులు కానీ కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ నిరంతరం ప్రజల్లోకి వస్తున్నాయి. అభివృద్ధి ఫలాలు అనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు అనుభవిస్తాడని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది ఏమంటున్నారంటే అంటే గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత ప్రభుత్వం చూసుకొని మంచి చేసాము, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం కావాలని గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు, ఎక్స్ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ చేశారు కదా అని అంటున్నారు కదా. నిజంగా ఆపోజిట్ పార్టీ వాళ్ళు చెప్పింది కరెక్టే అంటారా? కావాలని చేస్తున్నారంటారా? రివెంజ్ తీర్చుకుంటున్నారంటారా? లేదా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్తున్నారంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే రివెంజ్ అనేది ఎటువంటి 1% కూడా కనిపించట్లేదండి. ఎందుకు అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులే ఇవాళ వాళ్ళని వెంటాడుతున్నాయి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. గతంలో ఒక తప్పు చేసాం, ఆ తప్పు కనుమరుగైపోయిద్ది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి చెల్లిపోయిద్ది అని చెప్పని అప్పుడు ఉన్న నాయకులు తప్పులు చేసుకుంటూ పోయారు. ఇవాళ చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటుంది. వాళ్ళు చేసిన ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనుల మీదే సెక్షన్లు అనేవి నమోదు చేస్తున్నారు. కావాలంటే ప్రతి ఒక్క సెక్షన్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసింది కిడ్నాప్ కేసు మీద, కొండలు తవ్వేసిన కేసు మీద, ఇలాంటి అనేక కేసుల మీద ఆయన అరెస్ట్ చేశారో తప్ప ఏదో పిచ్చి కేసుల మీద ఆయన అయితే అరెస్ట్ చేయలేదు. కిడ్నాప్ చేసిన మాట వాస్తవం, కొండలు తవ్విన మాట వాస్తవం. ఇలాంటి వాస్తవాలన్నీ వాళ్ళు ఫైల్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రీవియస్ ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? సింపుల్గా ఒక వర్డ్లో చెప్పచ్చండి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయనేమో బొబ్బట్లు అప్పడాలు ఇలాంటివి తీసుకొస్తున్నారు. వీళ్ళేమో పెద్ద పెద్ద కంపెనీలు ఫారెన్ వెళ్ళి పోయిన ఐటీ మినిస్టర్ అయితే దావోస్ వెళ్తే చలేసిద్ది, అక్కడ స్నానం చేయడం కుదరదని ఎగ్గొట్టిన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు అలాంటి పరిస్థితులు ఏం చూడకుండా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడాలనుకుంటే మటుకు లోకేష్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.